1.5 సంవత్సరంగా తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. దీపావళి 4 డిఏలు, సిఆర్, ఆర్ఈఆర్స్ అన్ని రిలీజ్ చేస్తారని ఆశగా ఎదురుచూశారు. చివరకు 1 డిఏ మాత్రం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం చూసి ఉద్యోగులు నిరాశపడ్డారు. 5 ఏళ్లలో జగన్ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డిఏతో కలిపి మొత్తం 11 డిఏలు ఇచ్చారు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజుకి కూడా ఓపెన్ కాలే. చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం డైరెక్ట్ గా సీఎం గారే, ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళ కూడా సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది 1 డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా 1 డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. ఒకటి, జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము 1 డిఏలు ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు 1 డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారు తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి 1 డిఏ పెండింగ్ ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది. ఇకపోతే 1 డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలోనే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు. జనరల్ గా జనవరి 2024 డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చి 6వ తారీఖున 2024 మార్చి 6వ తారీఖున ఆ డిఏని అనౌన్స్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి 6న డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఏని అనౌన్స్ చేయాల్సి వస్తుంది. వెంటనే మార్చి 11వ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 5 రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏని అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది. ఆ 4 రోజుల్లో డిఏని అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు. సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం 11 డిఏలు ఇచ్చి 5 సంవత్సరాలలో 1 డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనది. అయితే ఈ 4 డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా 16 నెలలు అంటే 17 నెలల కాలం గడిపి ఈ రోజు 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ నేను 1 డిఏ నేను